వస్తుంది. హైదరాబాద్లో కూడా మన కంపెనీ గూగీ గ్రూప్తో టైప్ అయి మనం బిజినెస్ జర్నీ చేస్తూ ఉన్నాం. అది కూడా మీకు తొందరగా తెలుస్తుంది. నెక్స్ట్ తీసుకుంటే బిజినెస్ అసోసియేట్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చేస్తున్న బిజినెస్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్తో మనం బిజినెస్ చేస్తున్నాం. పీపుల్ పెరుగుతారు, భూమి పెరగదు. అయితే మన ప్రోడక్ట్కి డిమాండ్ పెట్టలేదండి. ఎస్, డిమాండ్ ఉన్న ప్రోడక్ట్తోనే మనం బిజినెస్ చేస్తున్నాం. తర్వాత 6 నెలలకో సంవత్సరానికో కారు విలువ ₹1,00,00,000 కారు విలువ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా? అదే ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొందాం ఎక్కడైనా మనం, ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ప్రాపర్టీ విలువ 90 లక్షలు అవుతుందా? ₹1,10,00,000, ₹1,20,000, ₹1,30,000 అవుతుందా? దట్ ఈస్ మనం డిమాండ్ అనే సెకండ్ హ్యాండ్ కార్ ప్రోడక్ట్తో బిజినెస్ చేస్తున్నాం. మన కంపెనీలో ఏమీ తెలియని పీపుల్, అంటే మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేని పీపుల్ కూడా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికీ సక్సెస్ అయిన పీపుల్ తొందరగా మేము బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, లీడర్స్కి డిఫరెంట్ సెగ్మెంట్లో ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది మన దగ్గర. సో ఇది మన సక్సెస్కి బయటకు మనకు డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒక ప్రొఫెషనల్ వేలో బిజినెస్ చేస్తున్నాం, ఆర్గనైజింగ్ వేలో బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ బయట ఒక ప్లాట్ చూద్దాంపా, ఆడ పోయి ఇదాన్ని చూస్తాం, అది లేదు నచ్చలేదు, ఈ రకంగా ఉంటుంది బయట బిజినెస్. అలా కాదు సార్, నీడ్ అనాలిసిస్ చేసి ఆయన బడ్జెట్ ప్లాన్ తీసుకొని లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత మనం ఇచ్చేస్తాం. ఇక్కడ కంపెనీ గ్రోత్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో మనము ఈ కంపెనీలో ఎంత హ్యాపీగా వర్క్ చేసుకుంటే అంత గ్రోత్ ఉంటుంది. కంపెనీలో కూడా అందరి సపోర్ట్ మనకు ఉంటుంది. సో మనం ఇప్పుడు సరే మీ కంపెనీ స్టార్ట్ అయింది ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీ కంపెనీలో ప్రాక్టికల్గా సక్సెస్ అయిన పీపుల్ ఎవరైనా ఉన్నారా అని మనం చూడాలి కదా. ఎస్, చూద్దాం. మన కంపెనీలో 30,000 తీసుకున్నారు, 50,000 తీసుకున్నారు, ₹1,00,000 తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు కూడా ఉన్నారు. బుల్లెట్ తీసుకున్న ముందు ఇంట్రొడ్యూస్ చేస్తాం. అయితే మన దగ్గర లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్కి మనం పెద్ద కేర్ తీసుకున్నాం.